నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. సిద్దిపేటలో జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన కార్యవర్గ నియామక సమావేశం ఘనంగా బాధ్యతల స్వీకరణ. సిద్దిపేట జిల్లాలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గ నియామక సమావేశం ఎంతో ఘనంగా జరిగింది. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగల్ల భద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నాము. సిద్దిపేట జిల్లాలో టీటీడీ కళ్యాణ మండపం వేదికగా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమం జాతీయ మానవ హక్కుల కమిటీ. ఈ కార్యక్రమంలో ముఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారికి ఘన స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన కమిటీ సభ్యులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడమే కమిటీ ప్రధాన లక్ష్యం. రైట్ మైట్ అనే నినాదంతో అన్యాయానికి గురైన వారికి అండగా నిలుస్తూ బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలి అని నూతనంగా నియమితులైన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుడు నెమలి సుభాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులను స్వీకరించి వాటిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు తక్షణ న్యాయం అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు, టౌన్ బాధ్యులు, వివిధ చూసారుగా. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. కెమెరామ్యాన్ గోపాల్తో శివరాజ్. మండలాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో సామాజిక కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.